నీది కాని చోట ఆశలు పెంచుకోకు. ఇష్టం లేని చోట ప్రేమను వెతకడం తప్పు. హక్కు లేని చోట చొరవ చూపడం ఇంకా తప్పు. మీరు నియంత్రిస్తే మీ మనసు మీకు గొప్ప స్నేహితుడు. కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే మనసే మీకు అత్యంత శత్రువు. మనుషులు ఎలాంటి వారు తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి. ఆలోచనలతో ఆవేశాన్ని అదుపు చేసుకో. ఆ ఆవేశానికి నువ్వు ఆహుతి అయితే అనుబంధాన్ని, అభిమానాన్ని దూరం చేసుకుంటావు. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు. కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేము. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా అది ఇతరుల మనసులను నొప్పించకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలి. మనల్ని ఎదుటివాళ్ళు అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక మనల్ని ఆడుకుంటారు. 10 మంది దగ్గర మంచిగా గుర్తింపు వస్తే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు. కానీ ఒక్కరి దగ్గర చెడుగా మార్కు వేసుకుంటే జీవితమంతా ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు, అది ఒక సంతోషం. అది నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి. అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాని గురించి మాట్లాడకండి. నిన్ను ప్రాణంగా ప్రేమించే వారిని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. అప్పుడు అర్థమవుతుంది వారి నిండు నువ్వు ఏమి కోల్పోతున్నావో. నా జీవితంలో ఆనందం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ బాధ మాత్రం రోజుకో కొత్త కోణంలో పరిచయం అవుతూనే ఉంది. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. నీ మనసులోని ప్రేమని, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే నీకు అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. 1000 నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా నిజంగా దేవుడిని సంతోషపరిచినట్టే. డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా? అయితే కొనలేనివి ఇవిగో. మంచం, పరుపు కొనవచ్చు, కానీ నిద్ర కాదు. గడియారం కొనవచ్చు, కానీ కాలం కాదు. మందులు కొనవచ్చు, కానీ ఆరోగ్యం కాదు. భవంతులు కొనవచ్చు, కానీ ఆత్మీయత కాదు. పుస్తకాలు కొనవచ్చు, కానీ జ్ఞానం కాదు. పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు, కానీ జీర్ణశక్తిని కాదు. జీవితంలో ఎంతమంది స్నేహితులు ఉన్నా ప్రాణ స్నేహితుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు. మీ చేతి గడియారాన్ని మీ మణికట్టు నుండి తీసుకొని మీకు సరైన సమయాన్ని చెప్పగల వ్యక్తినే సలహాదారుడు అంటారు. తాను చేయగలిగింది మనిషి చేస్తే తాను అనుకున్నది దేవుడు చేస్తాడు. మనం ఏ విషయంలోనైనా ఫెయిల్ అయ్యాము అని అన్నామంటే మనం దాన్ని సాధించడానికి అసలు ప్రయత్నం చేయనట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు. అలాగే కొందరు మనసులో పడే వేదన, కన్నీరు కూడా ఎవరికీ తెలియదు. వంట రుచి తినేదాకా తెలియదు. పుస్తకం యొక్క గొప్పతనం చదివేదాకా తెలియదు. ప్రేమంటే ఏంటో ప్రేమించిన వారిని కోల్పోయేదాకా తెలియదు. మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది. సంపదను కూడబెట్టడం తరచుగా అనారోగ్యానికి కారణమవుతుంది. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసననిస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు. ప్రతి వ్యక్తి యొక్క స్వభావం నోట్లో నాలుక మీదే ఆధారపడి ఉంటుంది. అది తెలుసుకోవాలి అనుకుంటే తనని మాట్లాడనివ్వాలి. మాటిచ్చి మర్చిపోయిన వాడితో స్నేహం పర్లేదు, కానీ
నీవు అన్న మాటలను మార్చి చెప్పేవాడితో ఫ్రెండ్షిప్ చాలా ప్రమాదకరం. చదువు రానివాడు సైతం నిరంతరం చదివే పుస్తకం జీవితం. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరెవరో ఎక్కుతారు, పరిచయం అవుతారు, మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. కానీ చివరి వరకు నీతో పాటు వచ్చేది నీ గుండె ధైర్యం మాత్రమే. సంకల్పం మనకు సంబంధించింది అయినా దాన్ని ఆవలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి. ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా సాగితే గెలుపు అనివార్యం. ఒక మంచి పుస్తకం మనిషిని మేధావిని చేస్తే, ఒక స్మార్ట్ ఫోన్ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. అనుభవించాల్సిన వయసులో ఆలోచనలతో గడిపే యువత ఎంతమందో. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి. ఒకరి నుంచి సహాయం అందుకున్నప్పటి సంతోషం కన్నా వేరొకరికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఎక్కువ. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. అందమైన ముఖాలు వందల కొద్దీ ఉన్నా ఒక మంచి హృదయానికి సరితూగవు. నీకు అర్థం కాని బంధాల గురించి ఎక్కువగా ఆలోచించకు. నిన్ను అర్థం చేసుకునే బంధాలను ఎప్పుడూ చులకనగా చూడకు. దీపం మట్టితో చేసిందా, బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు. అది చీకటిని ఎంత మేరకు దాని వెలుగుతో దూరం చేసింది అనేదే ముఖ్యం. అలాగే మిత్రుడు పేదవాడా, ధనికుడా అనేది ముఖ్యం కాదు. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్లకుండా ఎంత మేరకు ఉన్నాడనేదే ముఖ్యం. ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా చింతిస్తూ ఉంటే మరిన్ని పెరుగుతాయి. శాంతంగా ఉంటే కాస్తంత తగ్గుతాయి. ఓపిగ్గా వేచి ఉంటే పోనే పోతాయి. ఈశ్వరుణ్ణి నమ్ముకుంటూ ఎదిరిస్తే సుఖాలుగా మారుతాయి. తప్పును ఒప్పుగా చూపించాలంటే కాలం నీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకుంటుంది. మీ దురదృష్టానికి ఎప్పుడూ ఇతరులను నిందించకండి, ఎందుకంటే వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే. తన మనసులో దురాలోచనలు, దురాశ ఉన్న వ్యక్తి అతను బయట నుండి ఎంత మంచివాడైనా సమయం వచ్చినప్పుడు అతని నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది. నీవు నమ్మిన ఆడది మోసం చేస్తే కుమిలిపోకు, ఎందుకంటే మోసపోయేంతలా నమ్మడం నీ తప్పేనని తెలుసుకో. జీవితంలో ఆగిపోయావా? పక్క పేజీ తిప్పి చూడు. నీకోసం ఏ అద్భుతం రాసిపెట్టి ఉందో.